ఈ రోజు నేను మిర్యాలగూడ వెళ్ళబోతున్నాను. ఈ హోటల్ అయితే 1989లో స్టార్ట్ అయిందట. చేపల పులుసు. ఈ చేపల పులుసుకు మాత్రం మామూలు క్రేజ్ లేదండి వీళ్ళ దగ్గర. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో పనిగట్టుకుని వస్తారంటే ఆశ్చర్యం కాదు. 4 రూపాయల నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు 150 రూపాయలు అన్లిమిటెడ్. ఎంత తినండి మీరు, ఎంతసేపు అయినా కూర్చొని ఎంత తినండి, మీకు సాటిస్ఫై అయ్యేంత వరకు తినండి. మీరు పెట్టే బాధ్యత మాది. అలాంటి చికెన్ కర్రీ తిని చాలా కాలం అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ చికెన్ కర్రీ తిన్నామంటే అస్సలు వదిలిపెట్టాం. అసలు అబ్బా బొల్ల కూడా అయింది. సూది మాదిరి ఉంది. వావ్, భలే ఉడికింది కదా. ఆ తెలంగాణ ఘాటు మాత్రం గట్టిగా తగులుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు నేను మిర్యాలగూడ వెళ్ళబోతున్నాను. యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ మిర్యాలగూడ వెళ్ళాలని. ఎందుకంటే అక్కడ రెడ్డి హోటల్ అని ఒక హోటల్ ఉంటుందండి. చాలా బాగా ఫేమస్ అనమాట. చాలామంది అక్కడ లోకల్ వాళ్ళు చాలా వీడియోలు చేశారు. ఆ వీడియోలో ఆ ఫుడ్ ఐటమ్స్ చూస్తుంటే ఎస్పెషల్లీ ఆ చికెన్ కర్రీ కానీ, చేపల కూర కానీ, మరి చేపల పులుసు, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా నోరు ఊరించేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు కూడా అది ఒక చిన్న మాస్ హోటల్లా చిన్న పాకలో ఉండేదన్నమాట. బట్ ఈ మధ్య కాలంలో అప్గ్రేడేషన్ చేశారు. సో అప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది, ఈరోజు అయితే వెళ్ళబోతున్నాను. నేను వెళ్ళే రోడ్డు కూడా చాలా భలే బ్యూటిఫుల్గా ఉందండి. హైదరాబాద్ నుంచి గుంటూరు హైవే అట ఇది. నేను ఎప్పుడు రాలేదు ఇటువైపు. వెళ్తుంటే అసలు కోనసీమలో ఎలాంటి పచ్చదనం ఉంటుందో అలాంటి పచ్చదనం ఇక్కడ కూడా ఉంది. ఉదయం 9 గంటలకి అయితే హైదరాబాద్లో బయలుదేరానండి. దాదాపు 3 గంటలు పట్టింది. 12 అవుతుంది. మిర్యాలగూడ అయితే వచ్చేసాం. రెడ్డి హోటల్కి అయితే వెళ్ళిపోదాం రండి. మిర్యాలగూడలో ఉన్నటువంటి రెడ్డి హోటల్లో మనకైతే పర్మిషన్ అయితే దొరికిందండి. ఈ హోటల్ అయితే 1989లో స్టార్ట్ అయిందట. ప్రజెంట్ 3rd జనరేషన్ వాళ్ళు నడుపుతున్నారట ఈ హోటల్ని. మరింకెందుకు ఆలస్యం, ఆ లోపలికి వెళ్ళి ఆ తెలంగాణ ట్రెడిషనల్ కర్రీల్ని మనం కూడా రుచి చూద్దాం రండి. ఈ రెడ్డి హోటల్లో అయితే మంచి చక్కటి వెజిటేరియన్ మీల్ కూడా దొరుకుతుంది. వెజిటేరియన్ మీల్లో అయితే జస్ట్ 150 రూపాయలు మాత్రమే. దానికంటే అదిరిపోయే నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉంటాయి. వాటి గురించి వెళ్ళే ముందు అసలు ఏంటి రెడ్డి హోటల్ కదేంటో ఒకసారి చూద్దాం. వాళ్ళ జర్నీ స్టార్ట్ అయినప్పుడు అదిగో అట్లా బయట ఎలివేషన్ ఒక చిన్న రేకుల షెడ్ లో ఉండేది. దాని వెనక ఇగో ఇట్లా పాకలా ఉండేది అనమాట. అప్పుడు ఈ ఫోటోలో ఉన్నదైతే భోజనం 80 రూపాయలు అని ఉంది. ఇప్పుడైతే భోజనం 150 రూపాయలు, అన్లిమిటెడ్ గా భోజనం. చక్కటి కూరలతో వీళ్ళ భోజనం అయితే పెడతారనమాట. వీళ్ళ దగ్గర ఆ చికెన్ ఫ్రై గానీ, అంటే చికెన్ కర్రీ, చేపల పులుసుకి చాలా చాలా డిమాండ్ ఉంది. అయితే ఇది ఎక్కువగా గుంటూరు హైదరాబాద్ హైవే కావడం, ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడికి భోజనానికి రావడం వల్ల కొన్ని రకాల కర్రీస్, అంటే నాటుకోడి కర్రీ, రొయ్యల కూర, ఇట్లాంటి కూరలను కూడా వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అవి కూడా చాలా 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 ట్రెడిషనల్ గా వండి ఇక్కడ వడ్డిస్తున్నారనమాట. అసలు ఇక్కడ ఫొటోస్ చూస్తుంటే ఆ లెగసీ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ హోటల్ స్టార్ట్ చేసింది అయితే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఈయనే అనమాట, గున్నా జయరాం రెడ్డి గారు. వీళ్ళ అబ్బాయి నాగేందర్ రెడ్డి గారు కొంతకాలం రన్ చేశారు. ఇప్పుడైతే వాళ్ళ మనవడు మోహిత్ రెడ్డి అయితే ఈ హోటల్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. లోపల చాలా బాగా, అంటే ఒక విలేజ్ థీమ్ తో చాలా బాగా డిజైన్ అయితే చేశారు. అసలు సిట్టింగ్ సెక్షన్ కూడా ఏదో ఊర్లలో మనకి బంతి భోజనాలు ఉంటాయి కదా, ఆ స్థాయిలో ఆ బంతి భోజనాలు పెడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంటుందన్నమాట. ఇక్కడ కర్రీలు చూద్దాం. బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం కర్రీ బాబాయ్ ఇది? చికెన్ ఫ్రై, బట్ గ్రేవీ ఉందన్నమాట. ఇదైతే అబ్బాబ్బాబ్బాబ్బా రొయ్యల కూర ఏమైనా సైజు ఉందా అసలు. చేపల పులుసు. ఈ చేపల పులుసుకు మాత్రం మామూలు క్రేజ్ లేదండి వీళ్ళ దగ్గర. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో పనిగట్టుకుని వస్తారంటే ఆశ్చర్యం కాదు. చాలా పెద్ద పెద్ద సైజు చేప ముక్కలు, మామూలుగా లేదు. చూస్తుంటే అబ్బాబ్బాబ్బా నోరు ఊరిపోతుంది. ఆ పులుసు కూడా మంచి చిక్కదనం చూడండి పులుసులో. అంటే అప్పటి నుంచి కూడా 1989 నుంచి కూడా ఈ కర్రీస్ అన్నీ కూడా ఇదే విధంగా వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇదేం కర్రీ బాబాయ్?
చికెన్ గ్రేవీ అంటున్నారు కానీ చికెన్ ముక్కలు జనరల్ గా ఎంత పెద్ద పెద్ద ముక్కలే ఉన్నాయి. నాటుకోడి ఇదే బాబాయ్? నాటుకోడి ఇదే నాటుకోడి కూర అంట. కొంచెం నాటుకోడి తెలంగాణ స్టైల్, స్వచ్ఛమైన పల్లెటూరు స్టైల్ నాటుకోడి. బా నాటుకోడి పులుసు ఎరగదీసింది చూస్తుంటేనే చాలా 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 బాగుంది. వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను రండి. రైస్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు వేడిగా సర్వ్ చేస్తున్నారండి ఈ హోటల్లో, అది వీళ్ళ స్పెషాలిటీ. పప్పు చూసారా ఎంత కమ్మటి పప్పు. నెక్స్ట్ వచ్చి బెండకాయ పులుసు. ఇక్కడ వెజిటేరియన్ తిన్నా అద్భుతమే. వంకాయ కూర సువాసన మాత్రం మామూలుగా లేదు అసలు. వంకాయ కూర, పచ్చడి, బీరకాయ పచ్చడి అనుకుంటాను మరి ఇదే పచ్చడో. అన్లిమిటెడ్ గా తినొచ్చు, ఎంత కావాలంటే అంత తినొచ్చు. 150 రూపాయలు. వేడిగా రైస్ అయితే మాత్రం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వస్తుంది. కర్రీస్ కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేసుకోవచ్చు అనమాట. మిరియాలు కూడా రెడ్డి హోటల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. హలో అండి మోహిత్ గారు, బాగున్నారా? చాలా బాగుంది. అసలు రెడ్డి హోటల్ కదేంటి, మీ కదేంటి? అసలు మీరేమో యుఎస్ రిటర్న్ అంట, రెడ్డి హోటల్ ఏమో ఎప్పటి నుంచో ఉందట, చాలా బాగా ఫేమస్ అంటున్నారు. ఏంటి రెడ్డి హోటల్ కదేంటి అసలు? ఒక 1989 ఇయర్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో అప్పుడు ఎలా అంటే ఇంకా అప్పుడు ఇక్కడ క్రౌడ్ లేదు, ఏం లేదు. కొంచెం ఇక్కడ ముందే ఒక FCI అని చెప్పేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది ఇక్కడ. ఓకే. సో ఆ రైస్ మిల్ నుంచి వస్తాలు కానీ వాళ్ళు కానీ ఇక్కడ స్టేట్లు కానీ వీళ్ళందరూ బాగా వచ్చేవాళ్ళు. స్టార్టింగ్ ఎదురు చూసేవాళ్ళు, ఎప్పుడు వస్తారా కస్టమర్స్ అనే బాగుండేది అనమాట. ఫస్ట్ 4 రూపీస్ నుంచి స్టార్ట్ చేసాం ఇక్కడ. ఫస్ట్ మీల్ 4 రూపీస్, తాతయ్య గారు 4 రూపీస్ నుంచి స్టార్టింగ్ 4 రూపీస్. అప్పుడు ఇనిషియల్ గా కొంచెం ఏదో అంటే ఇప్పుడు నాటుకోడి అని పెట్టుకునేది, నాటుకోడి లేదంటే ప్రాన్స్ అని పెట్టుకునేది. ఆ టైంలో ఆ కాలంలో ఏదో కొంచెం తోచినంత 10 మంది వచ్చినా 10 మంది కొంచెం పెట్టుకునే అనమాట. ఓకే. ఇంకా తాతయ్య గారి గుణం ఎలా ఉంటుందంటే ఇంకా కస్టమర్స్ మన కోసమే వస్తారు, ఏముంది ఈ రోజు మీగడ పెరిగేద్దాం కొంచెం ఇదే ఏమైనా నాన్ వెజ్ మనం అడగకపోయినా మనం ఇవ్వాలి నాన్ వెజ్. వాళ్ళు అంత దూరం నుంచి కష్టపడి మన కోసం వచ్చిర్రు అనే దాంతో ఒక సేవ చేసుకునేలాగా చేసుకున్నారు ఇద్దరు కలిసి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇట్స్ ఆల్మోస్ట్ 37 ఇయర్స్ అవుతుంది. దేవుడి దయ వల్ల మంచిగా రన్ చేస్తున్నాము. అదే పేషెన్స్, అదే ఓపిక, అదే ఆప్యాయంగా పలకరించడం, అదే కంటిన్యూ చేయాలనేది మాకు గోల్ మెయిన్ గా. ముందుకు తీసుకెళ్దాం అనేది, ఇంకా కొంచెం ఎక్కువ మందికి తెలవాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటాం అనమాట. మన రుచి కూడా తెలియాలి కదా అందరికి. ఆల్రెడీ చాలా ఫేమస్, ఎందుకంటే హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది పని కట్టుకుని వస్తుంటారని చెప్తారు ఈ రెడ్డి హోటల్ కి. మా చికెన్ ఫ్రై గురించి అండ్ చేపల పులుసు గురించి చాలా మంది ఇక్కడ నుంచి వస్తుంటారు, పార్సల్స్ తీసుకెళ్తుంటారు. ఆ ప్రేమ చూసినప్పుడు అరే ఇంకా మంచి చేయాలి మనము అని చెప్పేసి అదే దాంతో ఇన్ని రోజులు అడిగేవాళ్ళు కస్టమర్స్. అరే అంత బాగుంది, ఫుడ్ బాగుంది, కానీ ఏమైంది అంబియన్స్ ఒకటి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది అనమాట. అంటే అందరికి సెట్ సూటబుల్ గా లేకుండా, అంటే ఒక పూరిపాకలో ఉండేపాటికి అందరూ, కానీ అప్పటికి చాలా మంది ఆగేవారు అనుకుంటాను. వర్షాలు కింద నీళ్లు ఉన్నా కూడా అక్కడే కూర్చొని తినేవాళ్ళు. మాకు బాధేసేది, కానీ ఇంకో ఆప్షన్ లేదు. సో లాస్ట్ ఒక 3 months అవుతుంది డెవలప్ చేసి అంబియన్స్ కూడా ఇద్దాము కస్టమర్స్ కి. సో పీస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని ఒక జస్ట్ చిన్న థాట్ తోని తీసుకొచ్చింది అంబియన్స్. సో అలా రైస్ మాత్రం ఎప్పటికప్పుడు వేడిగా సర్వ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫస్ట్ నుంచి ఇదే. మీరు ఏ టైంలో వచ్చినా, మీరు ఆఫ్టర్నూన్ రానివ్వండి, నైట్ రానివ్వండి, అందరికి తెలియదు నైట్ దాకా పెడతామని. నైట్ 9 వరకు పెడతాం మేము. నైట్ 9 వరకు మీరు ఏ టైంలో వచ్చినా వేడన్నం అయితే ఖచ్చితంగా సర్వ్ చేస్తాం. అది దాంట్లో డోకా అయితే ఏముండదు. చికెన్ ఫ్రై కానివ్వండి, నాన్ వెజ్ కర్రీస్ ఏమేమి ఉంటాయండి మీ దగ్గర? అంటే చికెన్ ఫ్రై, చేపల పులుసు గురించి ఇంక మీరు చెప్పుకోకర్లేదు, జనమే చెప్తారు దాని గురించి. సో చేపల పులుసు అది అయిపోయింది, చికెన్ ఫ్రై ఉంటది, ఓకే, నాటుకోడి పులుసు ఉంటది, నాటుకోడి పులుసు. ఇంకొకటి రొయ్యలన్నీ ఇంట్రడ్యూస్ చేసినాము రీసెంట్ గా 2 months అవుతుంది. ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే మన ఆంధ్ర కస్టమర్స్ ఎస్పెషల్లీ మెయిన్ గా వాళ్ళ కోసం. అంటే వాళ్ళు రొయ్యలు అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా తినాలి అని. నేను బేసిక్ గా రొయ్యలు అంటే నాకు చాలా ఇష్టం. అరే నాకు ఒక టేస్ట్ ఉంది కదా, ఆ టేస్ట్ ని తీసుకొద్దాము ఆ ఫ్రై లో అని చెప్పేసి ట్రై చేసిన అటెంప్ట్ ఇది ప్రాన్స్ అనేది. వెజ్ భోజనం కదేంటండి అసలు? వెజ్ భోజనంలో ఏమేమి ఉంటాయి ఏంటి? సో వెజ్ లో మనం ఏం చూసుకున్నాం అంటే ఎల్లిపాయ కారం ఇస్తాము, ఒక చట్నీ, ఏ టైప్ ఆఫ్ వెరైటీ అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తే మ్యాంగో చట్నీ, ఇప్పుడు కొన్నిసార్లు నిమ్మకాయ చట్నీ, ఇంకోటి నిమ్మకాయ పచ్చడి, ఇంకోటి ఏమో టమాటో పచ్చడి. ఇలా 3 varieties లో పచ్చడి ఉంటాయి. సో వెజ్ లో ఇంకా మనకి 4 types ఆఫ్ కర్రీస్. ఒక పప్పు ఇష్టం,
ఒక వెజిటేబుల్ కర్రీ, ఈ రోజు బెండకాయ పులుసు ఉంది, ఈ రోజు బెండకాయ పులుసు చూసాను. సో పప్పు ఉంది, వంకాయ ఫ్రై. మనం ఆయిల్ ఫ్రై మాత్రం చెయ్యం ఫస్ట్ నుంచి, ఆయిల్ ఫ్రై అనేది చెయ్యం. దాని తర్వాత ఒక చట్నీ, రోడ్ పచ్చడి చాలా బాగుంటుంది మన దగ్గర మాత్రం, అది నేను 100% చెప్పగలుగుతాను. 150 రూపాయలు అండి భోజనం. ఇప్పుడు 150 రూపాయలు, 4 రూపాయల నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు 150 రూపాయలు అండి. అన్లిమిటెడ్. ఎంత తినండి మీరు, ఎంతసేపు అయినా కూర్చొని ఎంత తినండి, మీకు సాటిస్ఫై అయ్యేంత వరకు తినండి. మీరు పెట్టే బాధ్యత మాది. అంటే ఈ ప్లానింగ్ కూడా బాగుంది, అంటే చెట్టు అక్కడ చెట్టు పైన దుబ్బగడ్డి పాక, ఇదంతా చాలా బాగుంది. దీనికి ఒక స్టోరీ ఉంది అనమాట. బిఫోర్ అంటే ఇప్పుడు రెడ్డి హోటల్ అనే పేరు నార్మల్ ఫస్ట్ ఒక బోర్డు లేదు మా హోటల్ కి. సో ఈ ఫస్ట్ బోర్డు ఎలా వచ్చిందంటే, తాతయ్య గారు సర్వీస్ చేసేటప్పుడు రెడ్డి నాకు కొంచెం చికెన్ ఫ్రై, రెడ్డి నాకు కొంచెం అందరూ రెడ్డి రెడ్డి అని పిలవడం స్టార్ట్ అయింది. సో జనాలు రెడ్డి గారు హోటల్కి వెళ్ళండి, రెడ్డి గారు హోటల్కి వెళ్ళండి, అది రెడ్డి లాస్ట్ కి బోర్డు కావాలి కదా మనకి, ఏం పెడితే బెటర్. సో ఉన్న పేరు, దేనాలు ఇచ్చిన పేరు, వాళ్ళు ఇచ్చిన ప్రేమతో వాళ్ళు ఇచ్చిన పేరే మాకు పెట్టుకుంటే చాలా అనే దాంతో రెడ్డి హోటల్ అని చెప్పేసి పెట్టాము. సూపర్. ఇదంతా కాన్సెప్ట్ విజువలైజ్ చేసుకుంటే లాస్ట్ కి నాకు పర్సనల్ గా నాకేమనిపించింది అంటే, మనం ఎందుకు అవే డేస్ కి మనం తీసుకెళ్ళదు జనాలని. మనం స్టార్ట్ అయింది ఒక గుడిసెలో 40 years బ్యాక్. ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ఎవరు వస్తారా రారా అని చెప్పేసి చూసుకున్న రోజులలో జనాలు నిలబెట్టింది ఆ గుడిసెలో మనల్ని. సో మళ్ళీ ఎందుకు ఆ గుడిసెనే మనం తీసుకొచ్చి రెప్లికేట్ చేయొద్దు. సో మన లోగో చూసుకుంటే మీరు బయట మీరు చూపించుంటే దానిలో ఒక గుడిసె ఉంటుంది అనమాట. గుడిసె సింబలైజెస్ అంటే స్టార్ట్ చేసాం మేము అక్కడ నుంచి అని చెప్పి 3 leaves అనేది మీరు చూడగలుగుతారు దాంట్లో. సో జస్ట్ దట్ ఏంటంటే 3 generations నుంచి రన్ చేస్తున్నాం ఈ హోటల్ అని చెప్పడానికి సింబాలిక్ గా మేము ఆ 3 banana leaves అనేది పెట్టాము అక్కడ. లోపల మీరు అంబియన్స్ చూసినా అదే కాన్సెప్ట్. చెట్టు మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో చెట్టుకి ఒక స్టోరీ ఉంది ఏంటంటే, 25 years బ్యాక్ మా డాడీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో అప్పుడు ఆ విత్తనం అనేది వేసిండు. మీ డాడీ వేసారు విత్తనం వేసి, కానీ అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చూసుకున్నాడు అనమాట. సో అది ఎంత పెద్దగా అయిపోయిందంటే, ఈ రోజు జనాలు మెప్పి ఇంత ప్రేమని చూపిస్తున్నారు, అంత పెద్దగా చెట్టు అయిపోయింది. సో చెట్టు కొట్టేయాలా అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. ఉండదు మనకి, ఇదే మనల్ని కాపాడిందేమో అని చెప్పేసి ఆ చెట్టును అట్లనే ఉంచేసినాం. దాంట్లో నేను ఇంకా కావాలని ఏదో పెట్టారేమో అని అనుకున్నాను. అది చెట్టు ఫస్ట్ నుంచి అది గుర్తుగా అనమాట. ఇప్పుడు మన హోటల్ కి 2 entrances ఉంటాయి, ఫ్రంట్ నుంచి ఒకటి, బ్యాక్ సైడ్ నుంచి ఒకటి. సో వెనక నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే, అరే ఇక్కడ ఒక చెట్టు ఉండాలి కదరా, చెట్టు ఉంటేనే రెడ్డి హోటల్ కదరా అని అనుకున్నారు జనాలు. సో దాని వల్ల ఆ చెట్టు అలా ఉంచి సింబాలిక్ గా మమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది అనే ఒక ఫీలింగ్ తో చెట్టును అలా ఉంచేసాం. సూపర్. ఇది మా అంబియన్స్ కున్న స్టోరీ. ఓకే. ఈ నాన్ వెజిటేరియన్ కర్రీ ప్రైసెస్ ఎలా ఉందండి? నాన్ వెజిటేరియన్ కర్రీస్ మన దగ్గర చికెన్ ఫ్రై వచ్చేసి 170 రూపీస్. ఓకే. హాఫ్ అయితేనేమో 100 రూపీస్. ఫిష్ లోనేమో సేమ్ ప్రైస్ 170 రూపీస్ ఫుల్ కి, 100 రూపీస్ హాఫ్ కి. మళ్ళీ నాటుకోడి వచ్చేసరికి మనకు 6 pieces వచ్చేస్తాయి, దాని 250 రూపీస్ ప్రైస్ దానికి. సో నాటుకోడి ఈ రోజుల్లో దొరకట్లేదు కాబట్టి ఇంకా కొంచెం ప్రైజెస్ కానీ ఇంకా చూసుకోవాలి ఇంకా దాన్ని. సో ప్రాన్స్ అనేదేమో 300 రూపీస్ ప్లేట్ అండి. సో అలా హాఫ్ అయితేనేమో 100 రూపీస్ నుంచి మీ దగ్గర నాన్ వెజిటేరియన్ కర్రీస్ అవైలబుల్ గా ఉన్నాయి. 100 రూపీస్ నుంచి 1 person వస్తే కంఫర్టబుల్ గా 100 రూపీస్ తీసేసుకోవచ్చు. ఒక మీల్స్ వస్తే 250 per person అయిపోతుంది. సో అంతే అంతవరకు మనది. సూపర్. నిజంగా చాలా అంటే నేను మామూలుగా ఏదో ఒక చేపల కూర లేకపోతే ఒక చికెన్ ఫ్రై తిందామని వచ్చాను, కానీ దానికంటే ముందే మీరు ఒక అద్భుతమైన మంచి కమ్మటి కథ ఈ రెడ్డి హోటల్ గురించి చెప్పారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ రెడ్డి హోటల్ మరింత సక్సెస్ అవ్వాలని, ఇంకా దీన్ని మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళాలి. మేము క్వాలిటీ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము, మీరు కస్టమర్స్ ఆదరించే వరకు మేము రన్ చేస్తూనే ఉంటాం. మీరు ఎప్పటికీ ఉండిపోయే హోటల్ మీ గుండెల్లో మాత్రం, అది మాత్రం నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా. సూపర్ మోహిత్. ఓకే బాబాయ్, అన్ని కొంచెం కొంచెం అయ్యి, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ తినాలి కదా, అది ఒక అన్ని సింగిల్ ప్లేట్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ అన్ని. వెజ్ అయితే మాత్రం కొంచెం కొంచెం. పప్పు ఆనపకాయ, ఇది బాబాయ్ దోసకాయ పప్పు, దోసకాయ, టమాటా, బెండకాయ పులుసు. ఓకే, చాలు బాబాయ్, కొంచెం వంకాయ కూడా కొంచెం, అంతొద్దు, చాలా కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. టమాటో చట్నీ. సూపర్. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే అండి, రైస్ మాత్రం మీరు ఏ టైం కన్నా రండి, వేడిగా పొగలు కక్కుతూ వస్తుంది అనమాట. రా బాబాయ్, అదిగో ఇప్పుడే పొయ్యి మించి అలా దింపుకొచ్చి పెడతారనమాట. చాలు. కానీ యాంబియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఒకప్పుడు చిన్న పూరిపాకలో ఉండేది, ఇప్పుడు కూడా పాకే, కాకపోతే కొంచెం
మోడర్న్ పాక అనమాట. చుట్టూతా గోడలన్నీ కూడా ఇటుక గోడలాగా కొంచెం స్పెషల్లీ డిజైన్డ్ అనమాట. ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ ఆ జయరామ్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక పూరిపాక. నా వెనక కనిపించే చెట్టు కూడా ఆయన అప్పట్లో వేసిన చెట్టు. అంటే ఇప్పుడు పెద్ద వృక్షం అయిపోయింది. పెద్ద వేప చెట్టు అనమాట ఇది. ఆ వేప చెట్టు కింద ఈ గరిక గడ్డితో వేసినటువంటి పాక. ఫ్రంట్ కొంచెం షెడ్లా ఉంటుంది. ఆ ఫ్రంట్ కూడా కూర్చొని తినొచ్చు. బట్ బ్యాక్ సైడ్ మాత్రం ఏంటి అంటే ఒక బంతి భోజనం తిన్నట్టే అనమాట. అంత బాగుంటుంది. సరే స్టార్ట్ చేసేద్దాం మెల్లిగా. నాన్ వెజిటేరియన్ కర్రీస్ రావాలి యాక్చువల్గా. కర్రీ వస్తే ఒక తమ్ ఫోటో తీసుకుని చేద్దామని చూస్తున్నా. వాళ్ళు ఎంత వేడిగా సర్వ్ చేసినా మా వాడు మొత్తం ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేవాటికి అన్నం కాస్త చల్లారిపోయింది. ఓకే, బట్ వాళ్ళు మాత్రం టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, వేడి వేడి రైస్ అయితే మాత్రం మీకు సర్వ్ చేస్తారు వచ్చి కూర్చుంటే. వెజిటేరియన్ మీల్ కాస్ట్ వచ్చి 150 రూపాయలు. అన్లిమిటెడ్గా ఎంత కావాలనుకుంటే అంత తినొచ్చు. ఒక పప్పు, ఒక 2 రకాల కూరలు, అలాగే ఒక పచ్చడి, వాటితో పాటు ఎల్లిపాయ కారం, తెలంగాణ స్పెషల్ అయినటువంటి ఎల్లిపాయ కారం కూడా ఈ మిర్యాలగూడ రెడ్డి హోటల్లో కూడా చాలా 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 ఫేమస్. నెయ్యి కాంబినేషన్తో చాలా ఇష్టంగా తింటారట. దాంతోపాటు ఇక్కడ ఏదో ఒక పచ్చడి ఉంటుంది. ఈరోజు అయితే మాత్రం నిమ్మకాయ పచ్చడి ఇచ్చారు. అంటే సీజన్ బట్టి వీళ్ళు పచ్చడి అయితే మారుస్తారట. నిమ్మకాయ పచ్చడి మంచి ఎండుమిర్చి ఇవన్నీ వేసి అదిరిపోయి నిమ్మకాయ పచ్చడి అయితే ఇచ్చారు. అది పక్కన పెడితే ఇది నెక్స్ట్ ఎల్లిపాయ కారం. ఈ ఎల్లిపాయ కారానికి మాత్రం చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుందట ఇక్కడ. దీంతోనే భోజనం అయితే స్టార్ట్ చేస్తారట. దీనికి చాలా మంచి పేరుంది. దీంతో అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. ఎల్లిపాయ కారంతో. ఎల్లిపాయ కారం కొంచెం వేసుకుందాం. మళ్ళీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ తినాలి కదా. నెయ్యి, చక్కగా నెయ్యి వేసుకుని ఎల్లిపాయ కారం వేసుకుని తిందాం. చక్కగా కలుపుకుని ఇలా బా సూపర్. దా అరిటాకులో అదిరిపోయింది అసలు. కలుపుతుంటేనే సువాసన గుమగుమలాడిపోతుంది. ఎల్లిపాయ కారం తెలంగాణ కల్చర్లో కూడా ఈ ఎల్లిపాయ కారానికి చాలా చాలా మంచి పేరు ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదట ఈ ఎల్లిపాయ కారం. అబ్బాబ్బాబ్బా, కారం కారంగా రాగానే తెలంగాణ కారం మమకారం రెండు కలిపి పెట్టినట్టున్నారు. ఘాటు మామూలుగా లేదు. నెయ్యి డబల్ వేసుకోవాల్సిందే. కానీ స్పెషల్ ఏంటంటే అరిటాకు మాత్రం చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఇటువైపుకి తెలంగాణ లోపల మిర్యాలగూడ వైపుకి అరిటాకు తెప్పించుకుని ఇక్కడ అరిటాకులో సర్వ్ చేస్తున్నారంటే గ్రేట్. దోసకాయ, పప్పు, టమాటా ఈ మూడింటి కాంబినేషన్లో నెయ్యి వేసుకుందాం కొంచెం. వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ వెజిటేరియన్ భోజనం కూడా చాలా బాగా ఫేమస్. ఆహా, భలే కమ్మగా ఉందండి, చాలా బాగుంది. నిజంగా 150 రూపాయలతో కూడా చక్కగా గడుపు నిండుతుంది ఇక్కడ. లేదు మనకి వెజిటేరియన్ కాదు నాన్ వెజిటేరియన్ కర్రీ కూడా తినాలనుకున్నా కూడా 100 రూపాయల నుంచే కూడా స్టార్టింగ్ అయితే ఉంది అన్నమాట. అన్నీ ఒక్కొక్క ముద్ద తినేసి నాన్ వెజ్లోకి వెళ్ళిపోదాం. నాన్ వెజిటేరియన్ కర్రీస్ చూస్తుంటే మాత్రం మామూలుగా నోరట్లేదు. బెండకాయ కూర కూడా అదిరింది. బెండకాయ పులుసు అంటే దాదాపు 37 సంవత్సరాలు 1989లో స్టార్ట్ చేశారు కదా, అప్పటి నుంచి సేమ్ అదే విధంగా ఈ కర్రీస్ని అయితే తయారు చేస్తున్నారట. అందుకే ఇంత బాగా ఫేమస్ అనమాట. నాన్ వెజ్లోకి వచ్చేద్దాం. ఇదైతే చికెన్ ఫ్రై అంటున్నారు. నాకైతే ఫ్రై కంటే కూడా కర్రీలాగే కనిపిస్తుంది. గ్రేవీ అది చాలా ఎక్కువ ఉంది. మంచి గ్రేవీ, ఫుల్ గ్రేవీ ఉంది. చికెన్ ఫ్రై అన్నమాట. ఈ రెడ్డి హోటల్లో చాలా అంటే చాలా బాగా ఫేమస్ ఈ చికెన్ ఫ్రై. చూద్దాం అసలు ఏంటి దీని టేస్ట్.
గ్రేవీ అయితే మాత్రం తిక్కుగా భలే ఉంది అసలు. ఆహా, అలాంటి చికెన్ కర్రీ తిని చాలా కాలం అయిపోయిందండి. అద్భుతం, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ తిన్నామంటే అస్సలు వదిలిపెట్టాం. చికెన్ ఫ్రై అనమాట ఇది. ఫుల్ అయితే 200, పెద్ద ప్లేట్ వస్తుంది. హాఫ్ అయితే 100 రూపీస్ చికెన్ కర్రీ. హాఫ్ కూడా చాలా మంచి క్వాంటిటీ ఇస్తున్నారు. సింగిల్ పర్సన్ వస్తే సరిపోద్ది, ఎక్కువ అవుతుంది. 100 రూపీస్కి చాలా మంచి టేస్ట్తో చికెన్ కర్రీ. అదిరింది. చికెన్ ఫ్రై మాత్రం చాలా చాలా బాగుందండి. అంటే ఇవన్నీ కర్రీలు తినాలని వెయిట్ చూస్తున్నాను, కానీ లేకపోతే ఉంది, ఇంకో ముక్క వేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి చికెన్ కర్రీ దొరకదు. వర్త్ అంటే హైదరాబాద్ నుంచి పని కట్టుకుని రావచ్చు అనమాట. గ్రేవీ కానీ పీస్ కానీ ఎంత బాగా కుక్ అయిందంటే పీస్ కూడా. నేను చికెన్ ఫ్రై అని ఎందుకంటున్నాను నాకు అర్థం కావట్లేదు. చికెన్ కర్రీ అనొచ్చు కదా, ఏదోట్లే. టేస్ట్ మాత్రం ఎర్రగా తీసింది, చిత్తకు కొట్టింది. ఇదో అసలు అబ్బాబ్బా బల్ల కూడా అయింది. నాకు తెలిసి ఇక్కడ ఎవరైనా తింటే మాత్రం వెంటనే పార్సిల్ అడుగుతారు. మన ఇంట్లో వాళ్ళకి కూడా ఈ రుచి చూపించాలన్నంత టేస్టీగా ఉంది. చికెన్ అయితే మాత్రం చాలా చాలా ట్రెడిషనల్ టేస్ట్తో చాలా చాలా బాగుంది. రొయ్యల కర్రీ తీసుకుందాం. ఇది కూడా రొయ్యల ఫ్రై అని అంటున్నారు వీళ్ళు, కానీ ప్రతి కర్రీలోని కూడా గ్రేవీ మాత్రం చాలా చాలా మంచిగా ట్రెడిషనల్గా ఉంది కర్రీ మాత్రం. ఆహా, రొయ్య సైజు కూడా చాలా పెద్ద సైజు ఉంది. ఇదైతే రీసెంట్గా స్టార్ట్ చేశారట, అంటే బాగా ఫస్ట్లో ఉండేదట, కానీ అయితే రీసెంట్గానే ఈ రొయ్యల కూర అయితే స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ దీన్ని అయితే మాత్రం ఆంధ్ర వాళ్ళ కోసం దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నారు. ఎక్కువగా ఈ రోడ్లో అటు గుంటూరు, ఒంగోలు, అద్దంకి అటు సైడ్ నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళాల్సిన చాలామంది ఇటువైపు వస్తూ ఉంటారట. అలాగే నాగార్జున సాగర్కి వెళ్ళే రోడ్డు కూడా ఇదే కావడంతో చాలామంది టూరిస్టులు కూడా ఈ రోడ్లో వస్తుంటారు. సో ఇక్కడ చికెన్ ఫ్రైకి కానీ ఆ చేపల పులుసుకి కానీ మాత్రం మామూలు ఫ్యాన్స్ లేరు. అంతా కూడా మౌత్ పబ్లిసిటీయే. ఎలాంటి డిజిటల్ మీడియా ప్రమోషన్స్ ఇట్లాంటివి లేవు వీళ్ళకి. ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశారు, బట్ ఆ ఓరల్ ప్రమోషన్ మాత్రం బీభత్సం. బాగుంది. రొయ్య కన్నా కూడా నాకు గ్రేవీ చాలా బాగా నచ్చింది. వాళ్ళ గ్రేవీలో ఏదో సంథింగ్, అంటే వాళ్ళ మసాలా, అంటే వాళ్ళు యూజ్ చేసే మసాలా మాత్రం చాలా స్పెషల్గా ఉంది. కానీ చికెన్ కర్రీ నాకు చాలా బాగా నచ్చింది ఈ రొయ్యల కంటే కూడా. మస్ట్ అండ్ షుడ్ ఆర్డర్ చేసుకోవాల్సిందే చికెన్, కంపల్సరీ ఆర్డర్ చేయాల్సిందే. రొయ్యలు కూడా బాగుంది, బాగాలేదని కాదు, కానీ బట్ కంపారిటివ్లీ నాకు చికెన్ కర్రీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నాటుకోడి. ఇలాంటి అట్లా ఇంకెర్ర తీసేస్తారు, డౌట్ ఏం లేదు, ఎందుకంటే చూస్తుంటేనే తెలిసిపోతుంది. పీసులు కానీ లేకపోతే ఆ పీసులు కొట్టించిన విధానం, నాటుకోడి పులుసు మంచి బాబా ఎలా వస్తుందో చూడండి. ఎంత సింపుల్గా ఇట్లా దూది మాదిరి ఉంది. అదిగా వావ్, భలే ఉడికింది కదా. ఇదిగో బొక్క బయటకు వచ్చేస్తుంది. సేమ్ అన్నీ అలాగే ఉన్నట్టున్నాయి. వావ్, అదిగో చూసారా పీసు ఎంత బ్యూటిఫుల్ ఉందో. కొరుక్కు తిందాం డైరెక్ట్గా కలుపుకొని. నాటుకోడి పులుసు, తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసు అనమాట.
దీని నుంచి కొంచెం కారం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను కానీ చాలా సెటిల్డ్ ఫ్లేవర్, చాలా బాగుంది. ఫస్టే ద బెస్ట్ కర్రీ తినేసాను కదా, ఇవన్నీ నెక్స్ట్ ప్లాన్ అనిపిస్తున్నాయి. కానీ అంటే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా, కొంతమందికి నాటుకోడి ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు, నాకు మాత్రం ఆ చికెన్ ఫ్రైయే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇప్పటికే. చేపల పులుసు ఇది కూడా చాలా స్పెషల్ వీళ్ళ దగ్గర, వేసుకుందాం. చేప ముక్క కూడా చాలా భలే దట్టంగా ఉంది, మొత్తం ముక్క మొత్తం లేపేద్దాం. అమ్మో, ఒక చేప ముక్క, ఒక తోక ముక్క కూడా వేసారు. ఇది పక్కకి పడిన అయ్యా అయిపోయింది. కండ పట్టిన చేప ముక్క. ఈ చేపల పులుసు కూడా ఇక్కడ మంచి క్రేజ్ ఉంది, టేస్ట్ చేద్దాం. ఆహా, భలే చిక్కగా ఉంది చేపల పులుసు. చేప కూడా నాకు తెలిసి ఏ రిజర్వాయర్ ఫిష్ ఇది, చెరువు చేపలు అయితే కాదు, చాలా కండ పట్టి ఉంది, అదిరిపోయింది. ఆహా, తెలంగాణ పల్లెటూరులో ఇంట్లో తిన్నట్టుంది ఈ చేపల కూర అయితే. ఎస్పెషల్లీ చేపల కూర, చికెన్ ఫ్రై, ఈ రెండు మాత్రం చితక్కొడేసింది. చేప సైజ్ అదిరిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. భలే టేస్ట్ ఉంది, అసలు మామూలు టేస్ట్ కాదు. చాలా రోజుల తర్వాత రివ్యూలో మాట్లాడకుండా తినేస్తున్నాను. ఇదే ఎప్పుడు ఆగుతూ ఉంటాను కదా, కేవలం ఇప్పుడు తింటూ మాత్రమే ఉన్నాను. కారం మాత్రం ఆ తెలంగాణ ఘాటు మాత్రం గట్టిగా తగులుతుంది. జరుగు తినచ్చు చేపల పులుసు. కొంచెం ముళ్ళు ఎక్కువ ఉన్నాయి కానీ అదర్వైజ్ చేపల కూర చాలా 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 బాగుంది. ముప్పై 37 సంవత్సరాలు, 3 జనరేషన్స్. ఫస్ట్ జయరాం రెడ్డి గారు, తర్వాత నాగేందర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి, ప్రస్తుతానికి నాగేందర్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డి. ప్రజెంట్ 3rd జనరేషన్ ఈ రెడ్డి హోటల్ అయితే రన్ చేస్తున్నారు. నిజంగా ఆ ఓల్డ్ ట్రెడిషనల్ ఆ ఫ్లేవర్స్ కానీ వాళ్ళ లెగసీ కానీ ఇక్కడ ఫుడ్లో మాత్రం క్లియర్గా రుచి చూడొచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. అంటే ఇక్కడ అంటే చాలా చోట్ల అన్నిటికీ అన్నీ బాగున్నాయని అడుగుతారు చాలామంది. అంటే ఒక హోటల్కి వెళ్తే అన్నీ అద్భుతమైన, నిజంగా ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి. బట్ హైలైట్ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అంటే అవి ఇంకా చాలా బాగున్నాయని అర్థం. దాన్ని బట్టి అంటే ఏదో వెళ్ళాము అంటే ప్రతిది అది బాగుంది ఇది బాగుంది అన్నీ బాగున్నాయని చెప్పేస్తావు కదా అన్న. అన్నీ బాగున్నాయని చెప్పడం కాదండి, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఒక మసాలాతో వండారంటే ఇంచుమించు అయ్యే మసాలాలు నడుస్తాయి. వన్స్ ఒకరు చెయ్యి పడింది, ఆ చేతికి వర్కౌట్ అయిందంటే వాళ్ళు ఏది వండినా నడిచిపోద్ది. అట్లాగే ఇలాంటి ట్రెడిషనల్ హోటల్స్లో ఆ ట్రెడిషనల్ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయంటే ఆ జనరేషన్స్ నుంచి కూడా నడుస్తాయి. వాళ్ళు ఏ మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ మసాలాతో కర్రీ రెసిపీ ఎట్లా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక అప్పటి నుంచి కూడా ఒక ఓల్డ్ పద్ధతులు ఫాలో అయిపోతారు. ఆ పద్ధతుల్లో
ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది. సో అందుకే చాలా క్లియర్గా చెప్తాను, అప్పటి నుంచి ఉండే ఆ చికెన్ కర్రీ కానీ ఆ చేపల పులుసు మాత్రం ఇంకా అసలు బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ చికెన్ ఫ్రై, వన్ ఆఫ్ ద బెస్ట్ చేపల పులుసు అనమాట. ఈ రెండు మాత్రం ఇక్కడ కేవలం ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళే కాదు, పని కట్టుకుని ఒక మంచి చేపల కూర కానీ ఒక మంచి చికెన్ కర్రీ కానీ టేస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ మిర్యాలగూడలో ఉన్నటువంటి రెడ్డి హోటల్ మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా మిర్యాలగూడలో ఉన్నటువంటి రెడ్డి హోటల్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.